Hi. Today I will explain the trigonometrical chapter, exercise 11.4, fourth bit. 1 minus tan square a by cot square a minus 1 is equal to tan square a అని చూపెట్టారు. ఇక్కడ మనకు ఖచ్చితంగా ఇందులో రెసిప్రోకల్స్ అనేవి తెలిసి ఉండాలి. sin a యొక్క రెసిప్రోకల్ వచ్చేసి కోసెకంట్ a, cos a యొక్క రెసిప్రోకల్ వచ్చేసి secant a, tan a యొక్క రెసిప్రోకల్ వచ్చేసి cot a. What is the reciprocal opposite mean? Sin 1 by sin a is equal to cosecant theta. 1 by cosecant theta is equal to sin theta. Sin theta into cosecant theta is equal to 1. 1 by cos a is equal to secant theta. 1 by secant a is equal to cos theta. Cos theta into secant theta is equal to 1. 1 by tan a is equal to cot a. 1 by cot a is equal to tan a. Tan a into cot a is equal to 1. ఇవి రెసిప్రోకల్స్ అనేవి తెలిసి ఉండాలి. ఇక్కడ ఈ ప్రాబ్లం విషయంలోకి వచ్చేస్తే ఇక్కడ LHS అనేది ఈ విధంగా ఇచ్చేసిండు, RHS అనేది tan స్క్వేర్ చేసి చూపెట్టాలన్నాడు. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ ఈ స్టెప్ LHS రాసేస్తున్నాం. వాట్ ఈస్ LHS? LHS is 1 minus tan square a by 1 cot square a minus 1. ఇదే స్టెప్ ను ఇక్కడ మొత్తం ఆన్సర్ లో tan స్క్వేర్ a, మన దృష్టి మొత్తం ఆన్సర్ పైన ఉంది, మన దృష్టి మొత్తం మన లక్ష్యం పైన ఉంది. ఆ లక్ష్యం tan స్క్వేర్ a, tan లోనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ లో కాట్ అనే టర్మ్ తీసేసి tan టర్మ్ లోకి రాసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం, 1 minus tan స్క్వేర్ a by కాట్ స్క్వేర్ a రాస్తున్నా అంటే 1 by tan స్క్వేర్ a రాస్తున్నాం. ఎందుకు? కాట్ యొక్క రెసిప్రోకల్ tan కాబట్టి, అంటే 1 by tan is equal to cot a కాబట్టి, 1 by cot a is equal to tan a కాబట్టి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను రాసేటటువంటి టర్మ్ ఏంటిదంటే 1 cot a is equal to 1 by tan a. అంటే ఇక్కడ cot స్క్వేర్ a ఉంది కాబట్టి 1 by tan స్క్వేర్ a minus 1 రాసేసాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈ స్టెప్ 1 minus tan స్క్వేర్ a by ఇక్కడ మనం ఈ 1 by 1 అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమైపోతుంది, ఈ రెండింటికి ఎల్సిఎం తీసేసి ఏమొస్తుంది, tan స్క్వేర్ a వచ్చేస్తుంది. అప్పుడు tan స్క్వేర్ a ఎల్సిఎం వచ్చేసింది వాడికి, tan స్క్వేర్ a నే డినామినేటర్ ప్లేస్ లో ఉంది వాడికి, tan స్క్వేర్ a into 1 tan స్క్వేర్ a, 1 into tan స్క్వేర్ a tan స్క్వేర్ a కాబట్టి 1 into 1 1 minus 1 into tan స్క్వేర్ a వచ్చేసింది. ఓకేనా? ఈ స్టెప్ అనేది మనకి ఈ విధంగా వచ్చేసింది. ఆ తర్వాత ఈ స్టెప్ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ని ఈ విధంగా రాసాము అంటే 1 by tan స్క్వేర్ a ని ఈ విధంగానే రాసేసి ఇక్కడ ఉన్నటువంటి మరి డినామినేటర్ ప్లేస్ లో ఉన్న వాటిని ఏం చేస్తున్నాం అంటే డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ అనేది డినామినేటర్ అవుతుంది. ఆ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. దిస్ స్టెప్ ఏంది, దీనిని ఇంకా కావాల్సి వస్తే 1 minus tan స్క్వేర్ a by 1 రాసుకోవచ్చు, డివైడెడ్ బై 1 minus సేమ్ tan స్క్వేర్ a by tan స్క్వేర్ a అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. 1 minus tan స్క్వేర్ a by 1 is equal to 1 minus tan స్క్వేర్ a. ఇక్కడ 1 minus tan స్క్వేర్ a by tan స్క్వేర్ a సేమ్ యాజ్ ఇట్ ఇస్. నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు చూడండి 1 minus tan స్క్వేర్ a by 1 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటిది పైకి పోతే ఏమవుతుంది, tan స్క్వేర్ a by 1 minus tan స్క్వేర్ a వస్తుంది. ఇది మనం ఏ విధంగా రాసాము అంటే ఇక్కడ సిన్స్ a by b divided by c by d అంటే a by b into d by c అని రాసినట్టు. a by b divided by c by d ఉన్నప్పుడు c by d అనేది పైకి వెళ్తే d by c అవుతుంది. a into d b into c అయిపోయింది. సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి స్టెప్ ను 1 minus tan స్క్వేర్ a by 1 అంటే సేమ్ యాజ్ ఇట్ రాసాం.
కింద ఉన్నటువంటిది డినామినేటర్ న్యూమరేటర్ అయితే న్యూమరేటర్ డినామినేటర్ tan square a by 1 minus tan square a వచ్చి ఇప్పుడు ఈ రెండింటిని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ డినామినేటర్ అప్పుడు ఏమైపోతుంది 1 minus tan square a into tan square a by 1 into 1 minus tan square a. ఇక్కడ 1 minus tan square a 1 minus tan square a cancel. అప్పుడేమైపోతుంది tan square a by 1. a by 1 is equal to a by 1 is equal to a. అదే విధంగా అంటే ఎనీ నెంబర్ బై 1 అంటే a by 1 a mean ఎనీ నెంబర్ 2 by 1 2 5 by 1 5 10 by 1 10 same as it is tan square theta tan square a by 1 is equal to tan square a. ఇది ఏంది tan square a అనేది RHS. LHS is equal to RHS. Okay, that's mean 1 minus tan square a by cot square a minus 1 is equal to tan square a. Is it clear? అర్థమైందా? ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఈ టర్మ్ ఇచ్చేసాడు LHS లో 1 minus tan square a by cot square a minus 1. ఆన్సర్ మాత్రం tan టర్మ్ లోనే ఉండాలి కాబట్టి cot టర్మ్ తీసేసి tan టర్మ్ లో రాసేసుకున్నాం. tan టర్మ్ లో రాసుకున్న తర్వాత ఏమవుతుంది LCM ఇక్కడ తీసేసాం. LCM తీసిన తర్వాత 1 minus tan square a by 1 అని రాసుకున్నాం. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 1 minus tan square a నే వచ్చేస్తుంది కాబట్టి. అంటే మ్యాథమెటిక్స్ లో ఒక ఫండమెంటల్ ఫార్ములా ప్రకారం నీకు ఏది చేంజ్ కాకుండా నెక్స్ట్ స్టెప్ లో రాసుకోవచ్చు దాన్ని. బై 1 minus tan square a by tan square a అయిపోతుంది. ఇక్కడ a by b by c by d a by b divided by c by d is equal to a by b into d by c ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది 1 minus tan square a by 1 into ఈ న్యూమరేటర్ అవుతుంది డినామినేటర్ అవుతుంది. ఇప్పుడు ఇవి క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలింది tan square a by 1. tan square a by 1 is equal to tan square a. RHS is equal to RHS. Okay, is it clear?